తమ్నేల్ చూసే ఉంటారు కదా, పవన్ కళ్యాణ్ మగాడ్రా మరి భరణి ఏంటి అని పెట్టా. నాకైతే లిటరలీ పవన్ కళ్యాణ్ మగాడ్రా అని ఎందుకు అనిపించింది అంటే, ఫస్ట్ శ్రీజాకి సపోర్ట్ చేస్తా అన్నాడు, చివరి దాకా శ్రీజాకి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ భరణి గురించి మాట్లాడుకుందాం, ఓకేనా. భరణి గారికి సంజన గారిని తీసేసేటప్పుడు హ్యాండ్ బాగానే ఉంది, ఓకేనా. సుమన్ శెట్టి గారిని తీసేటప్పుడు ఆయనకి ఇమ్యూనిటీ గుర్తు రాలేదు, ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంది, ఇమ్యూనిటీ గుర్తు రాలేదు. ఆ తర్వాత డిమాండ్ పవన్ తీసేటప్పుడు ఆయనకి బాగానే ఉంది, శ్రీజాని తీసేటప్పుడు బాగానే ఉంది. బట్ దివ్య అని తనూజ అని తీసేటప్పుడు దూరంగా ఉంటున్నాడు. ఎందుకు? ఓకేనా, మీరు సపోర్ట్ చేస్తే లిటరలీ సపోర్ట్ చేయాలా, ఓకేనా. వీళ్ళ నుంచి వాళ్ళని కాపాడాలా, దివ్య నెట్టేయకుండా వాళ్ళ నుంచి కాపాడాలా, అంతేగాని సపోర్ట్ చేస్తున్నట్టు చెప్పి దూరంగా ఉంటే అది సపోర్ట్ ఎలా ఉంటుంది? కర్ర ఎరగదు, పాము చావదు. ఇదేం సపోర్ట్ అర్థం కావట్లేదు. ఇక్కడ సంజన గారు మాత్రం టూ గుడ్ అనిపించారా, ఆడపులు అనిపించింది. ఏంటంటే తను అవుట్ అయిన తర్వాత కూడా అమ్మాయిలందరికీ ఒకటే చెప్పింది, మీరందరూ కలిసి ఆడి అబ్బాయిని తీసేయండి అని. బట్ ఇక్కడ ఎవరికి వాళ్ళు దాంకొని ఎవరికి వాళ్ళు వెనక్కి ఆడారు, లేకపోతే సూపర్ గా ఆడేవాళ్ళు. దివ్య అయితే సూపర్ గా ఆడింది, బట్ శ్రీజ కూడా సూపర్ గా ఆడింది, ఓకేనా. భరణి గారు అయితే లిటరలీ టూ వరస్ట్ అయ్యా. ఆయనకి ఇంతమందిని తీసేటప్పుడు బాగానే ఉంది, బట్ దివ్యాని తనుజాని తీసేటప్పుడు బాగాలేదు. బట్ శ్రీజ విషయంలో శ్రీజని అయితే ఇట్లా పట్టుకుని ఆంతం తీసుకెళ్లి పక్కన పడేసాడు చూసా, టూ బ్యాడ్ అనిపించింది. ఇప్పుడు తనుజ గారికి ఇమ్యూనిటీ ఉంది, శ్రీజకి ఇమ్యూనిటీ లేదు. శ్రీజ గుడ్ పాయింట్, కరెక్ట్ పాయింట్ అడిగింది. మీరు ఇమ్యూనిటీ పాయింట్ లో సుమన్ శెట్టి గారిని తీసేశారు కదా, ఇక్కడ తనుజ గారికి కూడా ఒకసారి ఇమ్యూనిటీ వచ్చింది కదా, ఆమెను ఎందుకు తీసేయలేదు అని, ఓకేనా. ఇప్పుడు శ్రీజని ఉంచాలి, తనుజని తీసేయాలి కదా. ఇక్కడ ఫేవర్, లిటరలీ ఫేవర్ వీళ్ళకే పడట్లా. బట్ ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు సపోర్ట్ చేసుకుంటారు, చివరికి ఏమవుతుందో తెలుసా, వీళ్ళు కొట్టుకుంటారు, ఓకేనా. అదే జరుగుతుంది. బట్ పవన్ కళ్యాణ్ మాత్రం చివరి దాకా ఆమెకి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు శ్రీజాకి, టూ గుడ్ అనిపించాడు. సంజన గారు కూడా ఆడపులు అంతే. ఆ తర్వాత ఇక్కడ డిమాండ్ పవన్ అయితే అస్సలు నచ్చలేదు స్వామి. సంజన గారు దివ్య గారు అవుట్ అయిపోయిన తర్వాత రీతికి ఎక్కడ కష్టాలు వస్తాయేమో అని డిమాండ్ పవన్ అప్పుడు రీతు వాళ్ళ సైడ్ అంటే అమ్మాయిల వాళ్ళ సైడ్ వెళ్ళి అప్పుడు గేమ్ ఆడుతున్నాడు. అక్కడ రాము తీసుకున్న డెసిషన్ తప్పే, కానీ ఇప్పుడు దాకా వీళ్ళతో ఆడిన అతను తర్వాత అటు షిఫ్ట్ అయిపోయాడు. అదైతే నాకు అస్సలు నచ్చలేదు. వీళ్ళ ఎంతమంది నిజం చెప్పండి, భరణి గారు మాస్క్ వేసుకొని ఉన్నారని మీకు అనిపించట్లేదా? మాస్క్ మ్యాన్ చెప్పింది మాత్రం నిజమేనయ్యా, మాస్క్ వేసుకొని ఉన్నాడు. వీళ్ళందరినీ తీసేసేటప్పుడు మాత్రం ఆయనకి ఏం కాలేదు, తనూజ గారిని దివ్య గారిని తీసేటప్పుడు ఆయనకి హ్యాండ్ బాగలేదు. ఏంటో అసలు అర్థమే కావట్లా. ఆర్మీ పవన్ కళ్యాణ్ సూపర్. భరణి గారు వరస్ట్ స్వామి. ఈ ఎపిసోడ్ లో బెస్ట్ అయితే పవన్ కళ్యాణ్, వరస్ట్ అయితే భరణి గారు. సంజన గారు కూడా సూపర్. అవుట్ అయిన తర్వాత కూడా తను మాట్లాడే మాటలు అయితే ఎక్సలెంట్ అనిపించింది. మీరందరూ కలిసి ఆడి అతన్ని వాళ్ళని తీసేయచ్చు కదా బాయ్స్ అని సూపర్ పాయింట్ మాట్లాడింది. బట్ వీళ్ళెవరు అది పాటించలేదు. నిజమే, భరణి గారు టూ వరస్ట్ ఈ ఎపిసోడ్ అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన బీబీ తెలుగు.